డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఆర్టిజన్స్ జేఎన్సీ చర్చలు విఫలమయ్యాయి. వెంటనే విధుల్లో చేరండి, లేదంటే అందరినీ టెర్మినేట్ చేస్తామంటూ సర్కార్ బెదిరింపులకు పాల్పడుతుంది. మీకు ఎలాంటి సర్వీస్ రూల్స్ వర్తించవని అంటుంది. పీఆర్సీ లేదు, ఏం లేదు, డ్యూటీలో జాయిన్ అవ్వండి అంటూ జేఏసీ నాయకులపై ఒత్తిడి తెస్తుంది. మీరు సమ్మె విరమించి డ్యూటీలో జాయిన్ కాకపోతే సంస్థలు ప్రైవేట్ వాళ్లకు పోతాయంటూ జేఏసీ నాయకులపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం తీరుతో ఆర్టిజన్లు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇన్ని రోజులు తాము కష్టపడి పనిచేస్తే మాకు మీరిచ్చే విలువ ఇదేనా అంటూ ప్రభుత్వం యాజమాన్యాలపై ఆర్టిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె కొనసాగించాలా లేదా అనేది చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రైట్, ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఆర్టిజన్లు ఎంత ఆందోళన చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. పైగా ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగిస్తామంటూ ఆర్టిజన్లను బెదిరింపులకు గురి చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గత 6 రోజులుగా విద్యుత్ ఆర్టిజన్స్ అంతా కూడా సమ్మె కొనసాగిస్తారు. ఏదైతే ఏపీఎస్సీ రూల్స్ మాకు వర్తింప చేయాలి, అంతేకాకుండా పీఆర్సీ ఇవ్వాలి, మిగతా విద్యుత్ ఉద్యోగులు ఏ విధంగా అయితే అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ కూడా మాకు వర్తించాలని చెప్పేసి 5 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తారు. నిన్న కొత్తగూడెం కేటీపీఎస్ లోని పాల్వంచ దగ్గర దగ్గరికి పెద్ద ఎత్తున చలో పాల్వంచకు పిలుపునిచ్చారు. అక్కడికి పోతుంటే పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఆర్టిజన్స్ అడ్డుకొని వివిధ పోస్టులను తరలించారు. అయితే ఉగ్రరూపం దాల్స్తుంది. ఇటు యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వంగాను పట్టించుకున్న పాపన పోవట్లేకపోవడంతో వారు మరింత ఉధృతంగా చేయాలి ఆందోళన అని చెప్పేసి నిన్న పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ తూతూ మంత్రంగా డిప్యూటీ సీఎం గా, అంటే విద్యుత్ శాఖ మంత్రి వివరిస్తున్న డిప్యూటీ సీఎం ఇవాళ చర్చలు పిలిచారు. వెంటనే విధుల్లో చేరండి, లేదంటే అందరినీ టర్మినేట్ చేస్తామంటూ బెదిరింపులే చేశారు తప్ప మీకు ఎలాంటి సర్వీస్ రూల్స్ కూడా వర్తించాయంటూ కూడా వారిపై అజమాయిషీ వ్యక్తం చేశారనేది వారంతా ఆందోళన చెందుతున్నారు. చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. పీఆర్సీ లేదు, ఏం లేదు, డ్యూటీలో జాయిన్ అయ్యండి అంటూ కూడా జేఏసీ నాయకుల పైన ఒత్తిడి తెచ్చారు. సమ్మె విరమించి డ్యూటీలో జాయిన్ కాకపోతే ప్రైవేట్ సంస్థలు చాలా ఉన్నాయి, వారికి ఇవన్నీ కూడా సంస్థలు వారిని తీసుకుంటామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. డిప్యూటీ సీఎం తీరుతో ఆర్టిజన్లో ఒక ఆందోళన కనిపిస్తుంది. ఇన్ని రోజులు మేము కష్టపడి 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరాకి మేము అహర్నిశలు కష్టపడితే ఇవాళ మాకు ఇచ్చే బహుమానం ఇదేనంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం యాజమాన్యం కనీసం ఇంత కఠినంగా వివరించడం పట్ల అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఇవాళ సమ్మెకు సంబంధించి చర్చలు విఫలం కావడంతో సమ్మె తీవ్ర ఉగ్రరూపం దాలుస్తుంది. మరోపక్క ఇటు ప్రభుత్వం యాజమాన్యం కూడా మెడపైన కత్తిపట్టి కూర్చున్న స్థాయిలో వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఒక పూర్తిగా బతుకులు అంధకారం అయితే టర్మినేట్ చేస్తే మరొక పక్క తిరగాలి. ఇటు మరో ఆందోళన ఉంది. కుటుంబాల్లో రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. కేవలం జీతం పైన ఆధారపడిన కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్న నేపథ్యంలో సమ్మె కొనసాగించాలా లేదా అనే ఆలోచన కూడా వారిలో కొనసాగుతుంది. ఖచ్చితంగా వారంతా కూడా సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకే మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. 18,900 మంది ఆర్టిజన్స్ తొలగించి వారి స్థానంలో ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి వారి కార్పొరేట్ స్థాయి లెవెల్లో ఇవ్వాలని ఒక ఆలోచన కనిపిస్తున్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్టిజన్స్ కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ముందుకు ఎలా వెళ్ళాలనే దానిపై కూడా ఒక చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా మేము జేఏసీ తరఫున చర్చించి మిగతా విషయాలు వెల్లడిస్తామని కూడా కొద్దిసేపు క్రితం వారు చెప్పిన నేపథ్యంలో ఏ విధంగా వెళ్తారు, లేదంటే ఇవాళ టర్మినేట్ చేస్తారంటే ప్రభుత్వం యాజమాన్యం బెదిరిస్తున్న నేపథ్యంలో చర్చలు విఫలమైన నేపథ్యంలో ముందుకెళ్తారా లేదనేది వేచి చూడాల్సిన అవసరం. ఖచ్చితంగా ఆర్టిజన్స్ మాత్రం సమ్మె మరింత ఉధృతం చేస్తే ఇవాళ విద్యుత్ వినియోగం కూడా చాలా ఇబ్బందులు గురవుతాయి. ఇప్పటికే చాలా చోట్ల పవర్ ఇంటరప్షన్ అవుతుంది. అయినా కూడా ప్రభుత్వం అది కనిపించకుండా కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఏదేమైనప్పటికీ వల్ల చర్చలు విఫలమైనాయి. సమ్మె అయితే కొనసాగుతున్నట్టు కూడా యథావిధిగా ఉంటుందో చెప్పారు. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.